మనం ఏదైతే ఈ 180 ప్లస్ గ్రామర్ రూల్స్ స్టార్ట్ చేసామో, నిన్న అబ్జర్వ్ చేస్తూ నిన్న మొత్తం బికాజ్ నా స్క్రిప్ట్ ఉంటుంది కదా! 180 దగ్గర ఆగేలాగా లేదు. సో, లెట్ వి సీ దట్. బట్ యెస్, ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ దిస్ రూల్ నంబర్ 3. ఇట్ ఈస్ ఆల్ రిగార్డింగ్ ప్రొనౌన్. యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైమ్. యెస్. ఫస్ట్ ప్రొనౌన్ అంటే ఏంటండి? వి నీడ్ టు డిస్కస్ దట్. యెప్. ప్రొనౌన్. ఓహ్! ఓకే. ప్రొనౌన్ అంటే ఏంటండి? ఇట్ ఈస్ ఎ వర్డ్ ఫస్ట్. ఈ వర్డ్ ఎందుకు యూజ్ అవుతుంది? ఇది నౌన్‌కి బదులుగా యూజ్ అయ్యేదే ప్రొనౌన్. నౌన్‌కి బదులుగా యూజ్ అయ్యేదే ప్రొనౌన్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, సో, ఆ వర్డ్ దట్ విచ్ కమ్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎ నౌన్ ఈస్ ఎ ప్రొనౌన్. సచిన్ ఈస్ ఎ గుడ్ బ్యాట్స్‌మన్. సచిన్ ఈస్ ఎ ఫ్యామిలీ పర్సన్. సచిన్ ఈస్ ఎ వాట్ ఈస్ దిస్ గుడ్ ఫుట్‌బాల్ ప్లేయర్ ఆల్సో అని సచిన్, సచిన్ అనుకోకుండా సచిన్ అని ఒకసారి చెప్పిన తర్వాత రెండోసారి యూజ్ అయ్యేదే ప్రొనౌన్. హి లాగా. ఇది క్లోజ్ టెస్ట్‌లో పారాగ్రాఫ్ జంబుల్డ్ సెంటెన్సెస్ వాట్ ఈస్ దిస్ జంబుల్డ్ సెంటెన్సెస్‌లో చాలా ఉపయోగపడుతుంది నేను చెప్పిన పాయింట్. నెక్స్ట్ కమింగ్ టు ద గ్రామర్. దిస్ ప్రొనౌన్స్‌లో ఒకటి సబ్జెక్టివ్ ప్రొనౌన్. సింపుల్ యాస్ వి డిస్కస్డ్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇందులో మనకు సబ్జెక్ట్ దగ్గర యూజ్ అయ్యే ప్రొనౌన్. ఇక్కడ నౌన్ ఉంటుంది. సబ్జెక్ట్ అంటే ఏంటి? నౌనే కదా! ఈ నౌన్‌కి బదులుగా మనం ఒక ప్రొనౌన్‌ని కూడా యూజ్ చేయొచ్చు. అది సబ్జెక్ట్ ప్లేస్‌లో వస్తుంది కాబట్టి దీన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్ అన్నాం. అంతే. సబ్జెక్టివ్ ప్రొనౌన్. థాట్స్ ఇట్. ఓకే. ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్‌లు అనేటివి ఇవి ఐ, వి, యూ, హి, షీ, ఇట్, దే. ఇంతవరకు నేర్చుకున్నాం. ఓకే. వెరీ గుడ్. నౌ ఇక్కడ ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్‌లో మనకొక కాన్సెప్ట్ ఉంది. ఐ యామ్ మేకింగ్ 2 థింగ్స్. ఒకటి మీ టైమ్ తగ్గించి ఎఫిషియన్సీ పెంచుతున్నా. ఎఫిషియన్సీ ఎలా పెంచడం అంటే నేను అంటే తీరిగ్గా ఇట్లా అట్లా అని చెప్పుకుంటూ కూర్చున్నాననుకోండి. అది మీ బ్రెయిన్‌కి పడదు. హై ఔట్‌పుట్ కావాలి కాబట్టి నేను ఐయామ్ గివింగ్ యూ థాట్. సీ ఐ, వి ఈ 2 వాట్ ఆర్ దీస్? దీస్ ఆర్ కాల్డ్ ఫస్ట్ పర్సన్. రైట్. ఫస్ట్ పర్సన్ ఎందుకంటే అంటే నేను మాట్లాడుతున్నా. నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఫస్ట్ పర్సన్ అవుతా. సపోజ్ మనిద్దరం కలిసి ఇంకొకరితో మాట్లాడుతున్నాం. అప్పుడు మాట్లాడేవాళ్ళెవరు? నేను, మీరు ఇద్దరం. మనిద్దరము అనని చెప్పడానికి ప్లూరల్ ఈజ్ వి. నౌన్‌లో ఏమేముంటాయండి? కౌంటబుల్ నౌన్స్‌లో సింగులర్ ఉంటాయి. ప్లూరల్ ఉంటాయి. రైట్. సింగులర్‌లో మాట్లాడేటప్పుడు నేను అని చెప్తా. అప్పుడు ఐ ఒచ్చింది. ప్లూరల్‌లో మనిద్దరం మాట్లాడుతున్నప్పుడు నౌన్‌లో ప్లూరల్ ఉంటుంది కాబట్టి ప్రొనౌన్‌లో కూడా ప్లూరల్ రావాలి గదా! దానికి ఈక్వివలెంట్‌గా. అప్పుడు అదే వి మనము అని. ఈ రెండెవరు? మాట్లాడేవాళ్ళు. అందుకే వాళ్ళే ఫస్ట్ పర్సన్ అంటాం. రైట్. మనిద్దరం మాట్లాడుతున్నాము. మాట్లాడుతున్నామంటే మనిద్దరికి పిచ్చి లేదంటే వినేవాడైతే ఒకడు ఉండిండాలి. ఆ! మనిద్దరం మాట్లాడుతున్నాం. ఎవరితో అయితే మాట్లాడుతున్నామో అతను వింటాడు. కాబట్టి ఈ కన్వర్జేషన్‌లో హి ఈస్ ఎ సెకండ్ పర్సన్. సో, సెకండ్ పర్సన్ ఎవరంటే యూ. యూ అని. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. ఎవరు వింటున్నారు? మీరు వింటున్నారు. సో, యూ. నేనేమంటా? మిమ్మల్ని యూ అనంటా. యూ ఆర్ ఎ సెకండ్ పర్సన్. ఆ! ఇప్పుడు మనిద్దరం మాట్లాడుతున్నాము. ఎవరి గురించి మాట్లాడదాం? నెక్స్ట్ ఏదోకటి 'కల్కి' సినిమా గురించి మాట్లాడతాం. 'ప్రభాస్' గారి గురించి. సో, 'ప్రభాస్' గారు ఇక్కడ ఉన్నారా? లేరు. ఇఫ్ థట్ ఈస్ ద కేస్ హి విల్ బికమ్ ఎ థర్డ్ పర్సన్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. మనిద్దరికీ అతను థర్డ్ పర్సన్ అవుతారు. హెన్స్ థర్డ్ పర్సన్ వాళ్ళందరినీ మనము ఇలా చెప్పొచ్చు. థర్డ్ పర్సన్ సింగులర్ అయితే హి, థర్డ్ పర్సన్ ఫెమినైన్ అయితే మాస్కులైన్ అయితే హి, థర్డ్ పర్సన్ సింగులర్ ఫెమినైన్ అయితే షీ, థర్డ్ పర్సన్ నాన్ లివింగ్ థింగ్ అయితే ఇట్, థర్డ్ పర్సన్ ప్లూరల్ అయితే దే. రైట్. ఇంతవరకు. లలలలలలల. ఎందుకు సార్ ఇన్నొచ్చినాయి థర్డ్ పర్సన్ అనేది మీకు డౌట్ రావాలి. ఇఫ్ యూ ఆర్ ఎ స్టార్టర్. సింపుల్. మనకు నౌన్ ఉంటుంది. రైట్. నౌన్‌లో వాట్ ఆర్ దిస్? సింగులర్ ఉంటుంది. ప్లూరల్ ఉంటుంది. సింగులర్ కోసం ఈ 3 వచ్చాయి. ప్లూరల్ కోసం ఇదొచ్చింది. రైట్. ఈ 3 సింగులర్ కోసం వచ్చాయి. ఇది ప్లూరల్ కోసం వచ్చాయి. ఇంతవరకు ఆగుతుందా? లా. నో. 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 నౌన్ అనేది మాస్కులైన్, ఫెమినైన్ కూడా ఉంది. మాస్కులైన్ కోసం హి వచ్చింది. ఫెమినైన్ కోసం షీ వచ్చింది. ఇంతకు ఆగుతుందా? లే. నాన్ వాట్ ఈస్ దిస్? నౌన్స్‌లో లివింగ్ బీయింగ్స్ ఉంటాయి. నాన్ లివింగ్ థింగ్స్ ఉంటాయి. లివింగ్ బీయింగ్స్ కోసం హి, షీ, దే వచ్చినాయి. సింగులర్, ప్లూరల్ ఉంటాయి కాబట్టి. రైట్. మరి లివింగ్ బీయింగ్స్ కాకుండా నాన్ లివింగ్ థింగ్స్ ఉంటాయి గదా! దానికోసం ఇట్ వచ్చింది. అందుకిన్నే. రైట్. ఇంతవరకు అయిపోయింది గదా! దీస్ ఆర్ ఆల్ థర్డ్ పర్సన్స్. హూ ఆర్ ఆల్ థర్డ్ పర్సన్స్? హి, షీ, ఇట్, దే. ఇంతవరకు తెలుసుకుంటే చాలు. హమ్మయ్య! ఓకే. నౌ విల్ అరేంజ్ దిస్. ఫస్ట్ పర్సన్ ఎవరండి? యూ టెల్ మీ నౌ. దిస్ ఇస్ ఐ. నేను. మనిద్దరం కలిసి మాట్లాడుతున్నామంటే వి. రైట్. సెకండ్ పర్సన్. మనిద్దరం ఎవరితో మాట్లాడతామో సపోజ్ నేను మీతో మాట్లాడుతున్నాను. నాకు మీరేమవుతారు? యూ. థర్డ్ పర్సన్. సింగులర్ అయితే హి, మాస్కులైన్. సింగులర్ ఫెమినైన్ అయితే షీ, నాన్ లివింగ్ థింగ్ అయితే ఇట్. ఇప్పుడు ఈ దే అనేది నాన్ లివింగ్ థింగ్‌కి ప్లూరలే,
లివింగ్ బీయింగ్స్‌కి ప్లూరలే. రెండిటికి ఒకటే ప్లూరల్. దట్స్ ఇట్. సో, దీస్ ఆర్ ఆల్ ఫస్ట్, సెకండ్, థర్డ్ పర్సన్స్. ఇవి ఎందుకు యూజ్ అవుతాయి? ఇవి మనకు మార్కులు తెచ్చుకునే దానికి ఎంత ఉపయోగపడతాయి అనేదే మ్యాటర్ అవుతుంది. రైట్. రూల్ నంబర్ 3. దిస్. యూ, యూ అండ్ హీ వర్క్డ్ ఆన్ అ ప్రాజెక్ట్. హీ అండ్ యూ కేమ్ టు ఢిల్లీ. ఐ అండ్ యూ ఆర్ ఇన్ డార్క్ రియాలిటీ. ఐ అండ్ దే వర్ వాచింగ్ ఎ మూవీ. ఇవన్నీ కరెక్టా కాదా అనేది తెలియాలి అంటే ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేయాలి? బీ లేజర్ ఫోకస్డ్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఇక్కడ మీరు చూడాల్సిందేంటి? కాన్సెప్ట్ ఆఫ్ ప్రొనౌన్స్. రైట్. ప్రొనౌన్స్ విల్ లిమిట్ అవర్ డిస్కషన్ టు ప్రొనౌన్స్. అలాంటప్పుడు మిగిలిన సెంటెన్స్, పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఇస్ కరెక్ట్. మనం చూడాల్సింది ప్రొనౌన్స్. ఇది. ప్రొనౌన్స్ ఎక్కడున్నాయి? ఇది. ప్రొనౌన్స్ ఎక్కడున్నాయి? ఇది. ప్రొనౌన్స్ ఎక్కడున్నాయి? ఇది. ఇంతే చూడాలి. ఇవి కరెక్టా కాదా అనేది తెలియాలి. ఇవి కరెక్టా కాదా అనేది తెలియాలి అనంటే ఫస్ట్ ఈ టోటల్ సెంటెన్స్ అనేది ఎలా ఉందో మనకు తెలియాలి. రైట్. దెర్ ఆర్ 2 వేస్ ఆఫ్ వాట్ ఇస్ దిస్? ఫస్ట్ ఈ ఫోన్‌ని స్విచ్ ఆఫ్ చేయాలి. రైట్. అండ్ అగైన్ అది వాట్ ఇస్ దిస్? హ్మ్. ఇది ఏది లాస్ట్ మనం బ్యాచ్ ఫ్రీ బ్యాచ్ మనం లాంచ్ చేసాం కదా! దాంట్లో చాలా మందికి డౌట్‌లొచ్చినాయి. ఇష్యూస్ ఉన్నినాయి. అవన్నీ సాల్వ్ చేసేసరికి నిన్న టైం పట్టింది. హెన్స్ ఐ కుడెంట్ ఏబుల్ టు మేక్ ఎ వీడియో. బట్ యెస్ నౌ సీ హియర్. ఐ, యూ అండ్ హీ ఇది కరెక్టా కాదా అంటే ఫస్ట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఏంటి? సెంటెన్స్ కెన్ బి వాట్ ఇస్ దిస్? పాజిటివ్ అండ్ నెగెటివ్. నెగెటివ్ సెంటెన్సెస్ కూడా ఉంటాయి కదా! రైట్. ఈ పాజిటివ్ సెంటెన్సెస్‌లో మనకొక రూల్ ఉంది. వాట్ ఈస్ దట్ అంటే 2, 3, 1 అంటే ఫస్ట్ చెప్పేతప్పుడు ఎప్పుడైనా మాట్లాడుతున్నారంటే ముగ్గురున్నారు. అందులో ఫస్ట్ మీరు ఎవరి గురించి చెప్పాలి? సెకండ్ పర్సన్ చెప్పాలి. నెక్స్ట్ ఎవరు చెప్పాలి? థర్డ్ పర్సన్. లాస్ట్‌లో మీ గురించి చెప్పాలి. రైట్. నేను, నువ్వు ఆర్ నేను, మీరు అండ్ అతను అని చెప్పకూడదు. ఫస్ట్ ఎవరిని చెప్పాలి? ఫస్ట్ నేనెప్పుడైనా మాట్లాడుతున్నానంటే ఎవరిని ఎక్కువ చేయాలి? నేను మిమ్మల్ని ఎక్కువ చేయాలి. రైట్. నేనెప్పుడైనా మాట్లాడుతున్నానంటే నా గురించి లాస్ట్‌లో పెట్టాలి. వెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ పాజిటివ్ స్టేట్మెంట్. రైట్. పాజిటివ్‌గా మాట్లాడుతున్నాము ఒక సెంటెన్స్. అందులో ఫస్ట్ ఎవరు రావాలి? సెకండ్ పర్సన్. మీరు రావాలి. రైట్. మీ తర్వాత థర్డ్ పర్సన్ రావాలి. ఆ తర్వాత లాస్ట్‌కి నేను రావాలి. అలా ఉన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏది? ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. ఇప్పుడు ఎవరు ఫస్ట్ రావాలి? ఈ ఆర్డర్ కరెక్టా కాదా అంటే తప్పు. మరి ఆర్డర్ ఏంటి? 2, 3, 1. ఆర్డర్ 2, 3, 1 అన్నప్పుడు ఎలా రాయాలి? సింపుల్. ఆర్డర్ ఫస్ట్ యూ, తర్వాత హీ, ఆ తర్వాత అండ్ ఐ. ఇప్పుడు ఇది తప్పైపోతుంది. ఇలా రాయాలి. యూ, హీ అండ్ ఐ వర్క్డ్ ఆన్ అ ప్రాజెక్ట్. ఇది కరెక్ట్ అయిపోతుంది. ఇది ఆర్డర్. ఆర్డర్ ఫార్ అ పాజిటివ్ సెంటెన్స్. ఇప్పుడు చూడండి. ఇదేందిది? థర్డ్ పర్సన్. ఇది సెకండ్ పర్సన్. కరెక్టా కాదా అంటే ఇది తెలుసుకోవాలి. నౌ ఐల్ కమ్ బ్యాక్ టు దిస్. వేర్ ఈజ్ ఇట్? నననరననన. యప్. సీ 2, 3, 1 అన్నాం ఆర్డర్. పాజిటివ్ సెంటెన్సెస్‌కి. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దీన్ని నేను ముగ్గురు ఉంటే ఇది. ఇద్దరే ఉన్నారనుకోండి అప్పుడు ఇక్కడి నుంచి రావాలి. లెఫ్ట్ టు రైట్. లెఫ్ట్ టు రైట్. 2, 3 మాత్రమే ఉన్నారనుకోండి సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. లేదు సెకండ్ అండ్ 1 ఉన్నారనుకోండి అప్పుడు ఫస్ట్ లెఫ్ట్‌లో ఏదొస్తుంది? 2 తర్వాత 1 ఇట్లా. లేదు 3, 1 ఉన్నారనుకోండి లెఫ్ట్ మోస్ట్ ఏదుంది? థర్డ్. తర్వాత లెఫ్ట్ టు రైట్ 3, 1 కాబట్టి 3, 1 ఇది ఆర్డర్. 2, 3, 1లో 2, 1 పాసిబుల్ అంటే యెస్ ఇలా యారోలో. 3, 1 పాసిబుల్ అంటే యెస్ 3, 1 యెస్. 2, 1 పాసిబుల్ అంటే 2, 1 కాదు. ఇంకేముంది? 2, 3 పాసిబుల్ అంటే యెస్ కరెక్ట్. మరి 3, 2 పాసిబుల్ అంటే 3 ఇక్కడుంది. 2 ఇట్లా పోతుంది. ఇలా పోవడం తప్పా కదా! తప్పు. ఓన్లీ లెఫ్ట్ టు రైట్ పోవడంలోనే మన ఆర్డర్ ఉంటుంది. సో, 3, 2 అనేది రాంగ్. ఇలా. నౌ ఇది చూడండి ఇప్పుడు 2, 3, 1. 2, 3, 1కి ఇది పాసిబుల్ అంటే యెస్. ఇట్ ఈస్ ఫర్ పాజిటివ్ సెంటెన్సెస్. పాజిటివ్. ఇంకా చెప్పాలంటే పాజిటివ్ సింగులర్ ప్రొనౌన్డ్ సెంటెన్సెస్. ఈ ప్రొనౌన్స్ కూడా ఎట్లుండాలి? సింగులర్‌గా ఉండిండాలి. టోటల్ సెంటెన్స్ ఎలా ఉండాలి? పాజిటివ్‌గా ఉండిండాలి. రైట్. నేను చెప్తాను. ఇలాంటి వాటిలకి ఆర్డర్ ఏంటి? 2, 3, 1. మరి 2, 3 పాసిబుల్ అంటే 2 నుంచి 3 పాసిబులా? యెస్. మరి 2, 1 పాసిబులా అంటే 2 నుంచి 1 ఎలా ఉంది? ఇలా ఉంది. పాసిబులా? యెస్. మరి 3 అండ్ 1 ఇలా ఉంది. పాసిబులా? పాసిబుల్. కరెక్ట్. ఆన్సర్ ఈస్ దిస్. 2, 3, 1 పాసిబుల్, 2, 3 పాసిబుల్, 2, 1 పాసిబుల్, 3, 1 పాసిబుల్. దిస్ ఈస్ ఇట్. ఇప్పుడు చెప్పండి. ఇక్కడ చెప్పండి. 3, 2 కరెక్టా కాదా? 2, 3, 1లో 3, 2 ఇట్లుంది. సో, ఇట్ ఈస్ రాంగ్. మనం రాయాల్సింది 2 అండ్ 3. యూ అండ్ హీ కేమ్ టు ఢిల్లీ. కరెక్ట్. ఇది తప్పు. అలాగే ఇక్కడ చూడండి ఐ అండ్ యూ ఉంటాయి. ఎప్పుడు ఐ ఫస్ట్ నేను రాకూడదు. వెన్ ఇట్ ఈస్ అ పాజిటివ్ స్టేట్మెంట్ అండ్ వెన్ దీస్ ఆర్ సింగులర్ ప్రొనౌన్స్. ఐ ఇవన్నీ సింగులరే. ఐ అనేది సింగులరా? ప్లూరలా? సింగులర్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ యూ కూడా సింగులరే అని అనుకొని వెళ్ళిపోతున్నాం. ఇప్పుడేమైపోతుంది అనంటే యూ అండ్ ఐ
ఎందుకు 2 అండ్ 1 కరెక్ట్. 2 అండ్ 1 ఇలా ఉండాలి. రైట్. నాట్ 1 అండ్ 2. సో 2 అండ్ 1 కరెక్ట్ కాబట్టి యూ అండ్ ఐ ఆర్ ఇన్ డార్క్ రియాలిటీ కరెక్ట్. నెక్స్ట్ ఐ అండ్ దే కరెక్టా? ఐ ఎప్పుడు ఫస్ట్ రాకూడదు ఇన్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్. దట్ టు సింగులర్. అప్పుడేం రావాలి? ఫస్ట్ దే, థర్డ్ పర్సన్, ఆ తర్వాత ఫైనల్‌గా లాస్ట్‌లో నేను. దే అండ్ ఐ వర్ వాచింగ్ ఎ మూవీ. ఇది కరెక్ట్ అయిపోతుంది. దిస్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద పాజిటివ్ సింగిల్ ప్రొనౌన్డ్ స్టేట్మెంట్స్. ఓకే. మరి నెగెటివ్ వస్తే ఏంటి సార్? నెగెటివ్ వస్తే ఏంటి? చూద్దాం. ల ల ల ల ల. ఐ థింక్ ఐ యామ్ నాట్ మేకింగ్ యూ బోర్డ్. నౌ చెప్దాం. ఓకే. ఐల్ టేక్ ఎ న్యూ స్లైడ్. సపోజ్ నెగెటివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. నెగెటివ్ స్టేట్మెంట్స్. యూ కెన్ అగైన్ వాచ్ దిస్ ఇన్ 1.5 స్పీడ్. నెగెటివ్ స్టేట్మెంట్స్‌కి వచ్చేసరికి ఆర్డర్ మారుతుంది. ఎప్పుడన్నా గాని నెగెటివ్ స్టేట్మెంట్ చెప్పారు అనంటే రైట్ వాట్ హ్యాపెన్స్? సపోజ్ ఏదన్నా తప్పు చెప్తున్నారు. ఇప్పుడు నేను, మీరు ఉన్నాం. ఓకే. ఇందులో సపోజ్ మనిద్దరం కలిసి ఒక తప్పు చేశాం. ఏదో ఒకటి. మనిద్దరం ఒకే ఆఫీస్‌లో పనిచేస్తున్నాం. మనిద్దరం కలిసి ఒక తప్పు చేశాం. రైట్. ఆ! వాట్ ఈస్ దిస్? ఫైల్‌లో ఏదో ప్రాజెక్ట్‌లో ఏదో బగ్ వచ్చింది, ఇష్యూ వచ్చింది. అది మనిద్దరమే కారణం. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఇక్కడ నింద ఎవరి మీద మోసుకోవాలి అనేది కూడా ప్రొనౌన్‌లో ఆర్డర్ ఉంది. దట్ ఈస్ ఎప్పుడన్నా గాని నెగెటివ్ స్టేట్మెంట్స్‌లో ఫస్ట్ నింద మోసుకోవాల్సింది మీరు. టేక్ అబ్సల్యూట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ సెల్ఫ్ వెన్ ఇట్ ఈస్ ఎ నెగెటివ్ స్టేట్మెంట్. 1 ఆ తర్వాత 2 నెక్స్ట్ నాతో పాటు ఎవరున్నారో వాళ్ళు. మనిద్దరి మధ్యలో లేని వాళ్ళని గూడా లాస్ట్ ఒస్తారు. ఫస్ట్ నేను చేసినోడిని. తర్వాత నాతో పాటు ఉన్నందుకు మీరు, మీతో పాటు మనిద్దరితో పాటు మనిద్దరి బాస్ గూడా ఒస్తాడు థర్డ్ పర్సన్. సో, దిస్ ఈస్ ఇట్. ఓకే. సో, 1, 2, 3 ఈస్ ద ఆర్డర్. 1, 2, 3 ఆర్డర్ అన్నా గూడా ఇప్పుడు లెఫ్ట్ టు రైట్. 1, 2, 3 కరెక్టే అయినప్పుడు 1, 2 కరెక్టా? కరెక్టే. ఇదో ఇలా. 2, 3 కరెక్టా అంటే యెస్ కరెక్టే. మరి 1, 3 కరెక్టా అంటే యెస్. 2 స్కిప్ అయిందంతే కరెక్ట్. దిస్ ఈస్ ద ఆర్డర్. 1, 2, 2, 3, 1, 3 ఇవి కరెక్ట్ నెగెటివ్ స్టేట్మెంట్స్‌కి. ఇవి ఎట్లా ఏంటి అనేసి అప్లికేషన్‌లో చూద్దాం. యెప్. When negative state sentences have to be told or blame has to be taken by you, then you come first. So 1, 2, 3. I, సెకండ్ 1, 2, 3. కుడ్ నాట్ ఇది నాట్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ 1, 2, 3 అని రాయాలనేది తెలుస్తుంది సెంటెన్స్ని బట్టి ఇక్కడ 1, 2, 3 3, 2, 1 అనేది మనకు డిటర్మైన్ అవుతుంది. ఇక్కడ నాట్ అనే పదం వచ్చినందుకు మనకి ఇక్కడ ఏం రావాలి? 1, 2, 3 ఆర్డర్ రావాలనేది మనకు తెలిసిపోయింది. హెన్స్ 1, 2, 3 ఉందా లేదా? ఉంది. కరెక్ట్. మరి 1, 2 కరెక్టా కాదంటే 1 నుంచి 2 కరెక్టే. కాబట్టి కరెక్టే. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏముంది ఈడ? 3 ఉంది. ఈడేమో 1 ఉంది. సో, వాట్ ఈస్ దిస్? తప్పు. ఇది ఇక్కడ ఉండాలి. సో, 1 అండ్ 3 3 అండ్ 1 తప్పు కరెక్టా? కరెక్టా కాదా తెలియాలి అంటే ఇంకా సెంటెన్స్ చూడాలి. సెంటెన్స్ ఎలా ఉంది? కుడ్ నాట్. నాట్ ఉంది కాబట్టి మనకేం రావాలి? 1, 2, 3 రావాలి. ఇందులో మనకి ఇక్కడ ఎట్లుంది? 3 అండ్ 1 ఉంది. 3 అండ్ 1 పాసిబులా? రాదు. 1 అండ్ 3 పాసిబుల్. అందుకు ఇక్కడ ఏం రాయాలి? దీన్ని తీసేసి ఐ అండ్ హి. నెగెటివ్ స్టేట్మెంట్స్‌లో ఎప్పుడన్నా గాని ఫస్ట్ మీరుండాలి. ఎవరైతే చేస్తారో, ఎవరైతే ఫస్ట్ పర్సన్ ఉంటారో వాళ్ళే ఉండాలి. నౌ ఇక్కడ చూడండి. నెగెటివ్ షీ అండ్ ఐ హావ్ మేడ్ ఎ మిస్టేక్. ఇదేందిది? నాట్ లేకపోయినా నెగెటివ్ స్టేట్మెంట్. నెగెటివ్ స్టేట్మెంట్‌లో ఎవరు ఫస్ట్ ఉండాలి? ఫస్ట్ మీరుండాలి. ఐ అండ్ షీ. మిగిలింది ఇద్దరే ఉన్నారు కాబట్టి ఫస్ట్ మీరుంటే సెకండ్ వాళ్ళు. ఇవి ఈజీ. నెక్స్ట్ దే అండ్ యూ ఇక్కడికి ఆగదు. ఇది కరెక్టా కాదా తెలియాలంటే ముందు స్టేట్మెంట్ చూడాలి. ఆస్క్ యూ టు కండోన్ అవర్ మిస్టేక్. దే దే అండ్ యూ ఆస్క్ ఆస్క్డ్. దే అండ్ యూ ఆస్క్డ్ టు కండోన్ అవర్ మిస్టేక్. దే అండ్ యూ దే అండ్ యూ దే అండ్ యూ ఆస్క్డ్ టు కండోన్ అవర్ మిస్టేక్. ఓకే. మిస్టేక్ ఇక్కడ ఏమైపోయింది? కండోన్ అనేది నెగెటివ్ వర్డ్. నెగెటివ్ వర్డ్ అయినప్పుడు మిస్టేక్ గురించే కదా! ఓకే. కండోన్ అంటే క్షమించేయండి అన్నట్లుగా. ఆ! లేదా తగ్గించేయండి అనేసి మిస్టేక్ గురించి. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ నెగెటివ్ స్టేట్మెంటే కదా! నెగెటివ్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు ఇక్కడ మనకేం రావాలి? ఆర్డర్ 1, 2, 3. ఇక్కడేముంది? 3 అండ్ 2 ఉంది. 3 అండ్ 2 పాసిబులా? కాదు. కాబట్టి దీన్ని తప్పు అని రాయాలి. తప్పు అన్నప్పుడు ఏం రాయాలి? ఫస్ట్ యూ అండ్ దే. ఇది కరెక్ట్ అయిపోతుంది. యూ అండ్ దే ఆస్క్డ్ టు కండోన్ అవర్ మిస్టేక్. ఇది కరెక్ట్ అయిపోతుంది. గాట్ ఇట్? సో, దిస్ ఇస్ ఇట్. ఇంతే కాదండోయ్! ఇక్కడికి ఆగల. సపోజ్ దీని యొక్క ఆర్డర్ చూద్దామా? ఆర్డర్. ఇది చెప్పండి. ఓకే. ప్లూరల్ నౌన్స్‌కొచ్చేసిందా? ఓకే. ల న న న న న న న న. 1, 2, 3. 1, 2, 3 కరెక్టా అంటే కరెక్ట్. 1, 2 కరెక్టా అంటే కరెక్ట్. 1, 3 కరెక్టా అంటే 1, 3 కరెక్ట్. 2, 3 కరెక్టా అంటే 2 నుంచి 3కి కరెక్ట్. అంతే. ఇంతే చెప్పాలి. నౌ ల ల ల ల ల ల ల.
ఇంతేలేండి. ఇవి ఆన్సర్స్. ఇప్పుడు చెప్పండి. ఐ, యూ అండ్ హీ కుడ్ నాట్ కంప్లీట్ ద వర్క్ ఇన్ టైమ్. ఇదంతా అయిపోయిందనుకుంటా. యెప్. అయిపోయింది. యెస్. ఇదంతా అయిపోయింది. నౌ దిస్ ఈస్ ద కేస్. ఇదయిపోయింది. నౌ ఇప్పటి వరకు ఏం చూసాం? ఈ ఆర్డర్ చూసాం. ఎక్కడ పోయింది? ఎక్కడ పోయింది? సెంటెన్స్. రైట్. పాజిటివ్ ఉంటే ఇది, నెగెటివ్ ఉంటే 1, 2, 3 ఇంతవరకు చూసాం. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఇది కనిపిస్తుంది అనుకుంటున్నా. యెస్. ఇక్కడ నేను కొద్దిగా చేంజ్ చేస్తా. వాట్ ఈస్ దిస్? ఈ సెంటెన్స్ ఎట్లుంటుందంటే సింగులర్ సెంటెన్సెస్. సింగులర్ సెంటెన్సెస్ పాజిటివ్‌లో ఉంటే ఇట్లా, నెగెటివ్ ఉంటే ఇట్లా. రైట్. దీనికి ఇంకొక్కటి రాస్తా. ఇది సింగులర్ సెంటెన్సెస్‌కి. రైట్. ఇంకా ఈ 1, 2, 3 అనేది సెంటెన్సెస్ విత్ ప్లూరల్. ప్లూరల్ సెంటెన్సెస్ ఉంటాయి కదా! కరెక్ట్‌గా చెప్పాలంటే ప్లూరల్ ప్రొనౌన్డ్ సెంటెన్సెస్. ప్లూరల్ ప్రొనౌన్డ్ సెంటెన్సెస్. ఎందుకు అట్లా చెప్తున్నానంటే మీరు కన్‌ఫ్యూజ్ కాకుండా చెప్తా చూడండి. ఇక్కడ సింగులర్ ఏంది? ఐ. యూ సింగులర్ అవ్వచ్చు, ప్లూరల్ అవ్వచ్చు. హి, షీ, ఇట్. ఓకే. హి, షీ, ఇట్ ఇంతవరకు. మరి ప్లూరల్ గురించి ఎక్కడన్నా వచ్చిందా? మీరు చూసిన ప్రతి ఒక్క క్వెషన్‌లో వి, దే లున్నాయా? లేవు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, లెట్ మీ కమ్ అప్ విత్ ఎ థింగ్. సింగులర్ ప్రొనౌన్డ్ సెంటెన్సెస్. సింగులర్ ప్రొనౌన్డ్ సెంటెన్సెస్ వస్తే పాజిటివ్ సెంటెన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మీ ఎదురుగున్నతను, నెక్స్ట్ థర్డ్, నెక్స్ట్ లాస్ట్‌లో మీరు పాజిటివ్ ఉంటే. అదే నెగెటివ్ ఉంటే ఫస్ట్ మీరు, సెకండ్, థర్డ్. ఇది. అట్లా ప్లూరల్ ప్రొనౌన్డ్ సెంటెన్సెస్ ఉన్నాయనుకోండి. ప్లూరల్ ప్రొనౌన్డ్ సెంటెన్సెస్ ఉంటే ఇవి పాజిటివ్ అన్నా ఉన్నయి, నెగెటివ్ అన్నా ఉన్నయి. ఆన్సర్ ఈస్ 1, 2, 3. ఆర్డర్ ఈస్ 1, 2, 3 సేమ్ ఇలాగే. ఇదొక్కటే ఎక్సెప్షన్. రైట్. మిగతావన్నీ 1, 2, 3 ఈ 2. దిస్ ఈస్ ఇట్. నౌ ఇది విల్ డిస్కస్ ఒక్కసారి. యప్. Now you see this. Note, the same below order, that is 1, 2, 3, is applied when only plural pronouns come. Plural pronouns come. Plural pronouns అనంటే ఇక్కడ యూ అనేది సింగులర్ అవ్వచ్చు, ప్లూరల్ అవ్వచ్చు. వి కన్సిడర్ ఇది చూడండి ప్లూరల్, ఇది ప్లూరల్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఐ కెన్ కన్సిడర్ దిస్ ఆల్సో యాజ్ ఎ ప్లూరల్ వన్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఇవన్నీ ప్లూరల్ ఉన్నప్పుడు మనకు ఆర్డర్ రావాల్సింది 1, 2, 3. 1, 2, 3 ఉందా లేదా? 1, 2, 3 కరెక్టే. కాబట్టి కరెక్టే. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ పాజిటివ్ ఉన్నా, నెగెటివ్ ఉన్నా, ఇఫ్ ఇట్ ఇస్ ప్లూరల్ అన్నీ ఒకటే. 1, 2, 3 ప్లూరల్ ఉంటే చాలు. పాజిటివ్ ఉంటే నెగెటివ్ ఉంటే. నౌ ప్లూరల్. ఈ యూ అనేది సింగులరా, ప్లూరలా అని ఎట్లా తెలుస్తుందంటే ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాను కాబట్టి మీకు తెలియట్లా. రేపొద్దున ప్యాసేజో, అంతకు ముందు క్వెషనో, సెంటెన్సో ఏదో ఒకటి ఇచ్చి ఉంటారు. టు హ్యావ్ యువర్ రెఫరెన్స్. సో దట్ రేపొద్దున మీరు ఛాలెంజ్ చేయకోకుండా ఉండడానికి వాళ్ళు ఇస్తారు. దే ఆర్ వెల్ మెచ్యూర్డ్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఇక్కడ యూ అనేది ప్లూరల్ తీసుకుంటే ఫస్ట్, సెకండ్ ఇలా రాయొచ్చా లేదా? ప్లూరల్ ఏం రావాలి? 1, 2, 3 రావాలి. ప్లూరల్ ఏం రావాలి? 1, 2, 3 రావాలి. 1, 2, 3 అనంటే 1 నుంచి 2 మొదలవుతుందా? యెస్. మరి 1 నుంచి 2 కరెక్టా కాదా అంటే యెస్ కరెక్ట్. కాబట్టి కరెక్ట్. ఇలా రాయాలి. నౌ ఇట్ ఈస్ ఆల్ అగైన్ మ్యాథ్ టైప్. 1 నుంచి 3 కరెక్టా కాదా? యెస్. వి అండ్ దే కరెక్టా కాదా? 1 అండ్ 3 కరెక్టే. ఆర్ ఇన్ డార్క్ రియాలిటీ కరెక్ట్. మళ్ళీ యూ అండ్ దే, యూ అనేది సెకండ్, ఇది థర్డ్. 2, 3 పాసిబులా కాదంటే 1, 2 నుంచి 3 పాసిబులే. కాబట్టి కరెక్ట్. వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగెటివ్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఇఫ్ ఇట్ కంప్లీట్లీ దట్ సెంటెన్స్ హ్యాస్ ప్లూరల్ ప్రొనౌన్స్. దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. బై దిస్ వీ కంప్లీట్ ద ప్లూరల్ ఆర్ ప్రొనౌన్స్ యొక్క ఆర్డర్. ప్రొనౌన్ యొక్క ఆర్డర్. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. ఇంతకు మించి ఇంకేం లేదు. మీరు చదివినా, చదవకపోయినా. చదవలేదంటే దిస్ ఈజ్ ఆల్ అగైన్ ఫర్ యూ. Let me meet you in the next video lesson. Good day. Bye bye.